హలో అందరికి. 'బాలన్ ద బాయ్' అనే మలయాళం మూవీని రీసెంట్‌గా జీ5లో చూశాను. ఇదొక సైకలాజికల్ థ్రిల్లర్ ఫిలిం. మూవీ చూస్తున్నంతసేపు చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంకా క్లైమాక్స్ అయితే చాలా బాగా తీశారనిపించింది. అయితే ఈ వీడియోలో క్లైమాక్స్ గురించి ఎక్స్‌ప్లనేషన్ ఇస్తాను. ఒకవేళ మీకు ఈ ఎండింగ్ ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. క్లైమాక్స్ స్టార్ట్ అవుతుంది బాలన్ అబ్బాస్ దగ్గరికి తిరిగి వచ్చే సీన్‌తో. అబ్బాస్ అంటాడు, "ఎక్కడికి వెళ్ళావో చెప్పకుండా" అని. ఇంకా మీ అమ్మ దొరికిందని చెప్తాడు. మనం కలిసిన కొన్ని డేస్ తర్వాత నీ గురించి మీ అమ్మ గురించి వెతకడం స్టార్ట్ చేశాను. మీ అమ్మ జైలుకి వెళ్ళిందని, తను రిలీజ్ అయ్యాక నిన్ను తన దగ్గరికి తీసుకొని వెళ్ళి సర్ప్రైజ్ చేద్దాం అనుకున్నా అని అంటాడు. కానీ అలా కుదరలేదు అని చెప్తాడు. ఇంకా మీ అమ్మని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు అండ్ రీసెంట్గా అక్కడి నుండి పవిత్రన్ అనే ఎవరో వ్యక్తి తనని తీసుకొని వెళ్ళాడని చెప్తాడు. ఆ ఇంకో పవిత్రన్ ఎవరు అని బాలన్ని అడుగుతాడు. ఇక దీని తర్వాత పవిత్రన్ అతని టీంతో అక్కడికి వచ్చి అబ్బాస్ని అరెస్ట్ చేస్తాడు హ్యాండ్ కఫ్స్ వేసి. ఇక అబ్బాస్కి అర్థమవుతుంది ఇదంతా బాలనే చేశాడని. ఎందుకు ఇలా తప్పుగా అనుకున్నావు, కొన్ని డేస్ వెయిట్ చేసి ఉంటే నీకే అంత తెలిసేదని అబ్బాస్ బాలన్తో అంటాడు. అప్పుడు బాలన్ అంటాడు, ఎందుకని నాకు ముందే ఇదంతా చెప్పలేదని. అబ్బాస్కి బాలన్ మీద చాలా కోపం వస్తుంది. ఇక్కడ ఒక చిన్న హిడెన్ డీటెయిల్ ఉంది. అదేంటంటే బాలన్ సడన్ గా పవిత్రని గుద్దుకొని అబ్బాస్ దగ్గరికి వెళ్తాడు. అబ్బాస్ చేతులు పట్టుకొని క్షమించు అని అడుగుతాడు. అప్పుడు అబ్బాస్ వాడి కోపం పక్కకు పెట్టి, నీ అమ్మ కోసమే చేసావు కదా, పర్లేదు అన్నట్టు రెస్పాండ్ అవుతాడు. ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే బాలన్ పవిత్రాన్ని గుద్దుకొని వెళ్ళినప్పుడు పవిత్రన్ దగ్గర ఉన్న హ్యాండ్ కఫ్స్ కీస్ దొంగతనం చేసి అబ్బాస్కి ఇస్తాడు. అబ్బాస్ అక్కడి నుండి తప్పించుకోవడానికి హెల్ప్ అవ్వడానికి. ఇక బాలన్ అబ్బాస్ని పవిత్రన్కి అప్పగించాడు కాబట్టి మా అమ్మని నాకు ఇవ్వు అని అడుగుతాడు. పవిత్రన్ అప్పుడు ఏమంటాడంటే, ఓన్లీ ఒక్కసారి చూపిస్తాను, తనని నీకు ఇవ్వడం కుదరదని చెప్తాడు. ఎందుకు అలా చెప్తాడంటే బాలన్ వల్లనే పవిత్రన్కి అతని గర్ల్ ఫ్రెండ్ సిసిలి దూరం అవుతుంది కాబట్టి ఆ పెయిన్ బాలన్ కూడా అనుభవించాలని అలా చెప్తాడు. పవిత్రన్ బాలన్ని ఒక ప్లేస్కి తీసుకొని వెళ్తాడు వాళ్ళ అమ్మని చూపించడానికి. అక్కడ లాస్ట్ సెల్లో తను ఉంది చూడు అని చెప్తాడు. అప్పుడు బాలన్ అక్కడికి వెళ్ళి అమ్మ అని పిలుస్తాడు. సడన్గా తనని చూసి అక్కడ నుండి పారిపోతాడు ఏం మాట్లాడకుండా. మనకి ఆ సెల్లో ఉన్న పర్సన్ ఫేస్ రివీల్ చేస్తారు. అక్కడ హీరో వాళ్ళ మదర్ బదులు షిర్లీ ఉంటుంది. తనెవరో గుర్తుంది కదా మీకు. మూవీ స్టార్టింగ్లో బాలన్ వాళ్ళ మదర్ తనని రోడ్డు మీద చూస్తుంది అండ్ తన ఐడి తీసుకొని ఆ బామ్మ దగ్గర కేర్ టేకర్గా జాయిన్ అవుతుంది. లైక్ తినే ఒరిజినల్ షిర్లీ అని చెప్పి. సో ఆ ఒరిజినల్ షిర్లీనే ఇప్పుడు ఈ సెల్లో ఉంటుంది. అంటే ఇన్ని రోజుల నుండి బాలన్ విన్న కథలు వాళ్ళ అమ్మ గురించి అండ్ వెతికింది ఇదంతా అబద్ధమే అని బాలన్ తెలుసుకుంటాడు. ఎందుకంటే అక్కడ వాళ్ళ అమ్మ ఉంటుందని అనుకుంటాడు. లైక్ వాళ్ళ అమ్మ జైలుకి వెళ్ళిందని, మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిందని అండ్ పవిత్రన్ తనని బంధించాడని అనుకుంటాడు. ఇక్కడ ఇంకోటి, షిర్లీని ఎందుకు బాలన్ వాళ్ళ మదర్ బంధించి ఉంచిందంటే చాలా సంవత్సరాల క్రితం కంప్లీట్గా షిర్లీ ఐడెంటిటీని బాలన్ వాళ్ళ మదర్ తీసుకుంటుంది అండ్ ఒరిజినల్ షిర్లీని తను ఉన్న ఇంట్లో రహస్యంగా బంధించి ఉంచుతుంది. ఎందుకంటే ఎప్పుడైనా పోలీసులు తన దగ్గరికి వస్తే అన్ని నేరాలు షిర్లీ మీద పడేలా ముందుగా ఒక ప్లాన్ వేసుకుంటుంది. ఆమె ప్లాన్ ఇలా ఉంటుంది, ఒరిజినల్ షిర్లీగా మారిపోవడం, అసలు షిర్లీని రహస్యంగా బంధించి ఉంచడం, ఎప్పుడైనా పోలీసులు పట్టుకోవడానికి వస్తే అన్ని హత్యలు మరియు నేరాలు షిర్లీ చేసినట్టుగా కనిపించేలా చేయడం, ఆ గ్యాప్లో తను అక్కడి నుండి తప్పించుకోవడం. ఇదంతా క్రూరమైన ప్లాన్ అయినప్పటికీ తన ప్రాణాలు కాపాడుకోవడానికి ముందుగానే వేసుకున్న తెలివైన ప్లాన్. ఇదంతా బాలన్కి అర్థమవుతుంది. బాలన్ అక్కడి నుండి వెళ్ళి తను చిన్నప్పుడు స్కూల్ అయ్యాక ఒక ప్లేస్లో కూర్చుంటాడు. ఆ ప్లేస్కి వెళ్ళి కూర్చుంటాడు. అప్పుడు వెనుక నుండి బాలన్ వాళ్ళ మదర్ అక్కడికి వస్తుంది. చిన్నప్పుడు బాలన్తో అంటది, ఎంత లేట్ అయినా సరే నువ్వు ఇక్కడే వెయిట్ చేయాలి, అమ్మ నీ కోసం వస్తుందని. సో ఇప్పుడు కూడా తను వాడి కోసం వస్తుంది. వాళ్ళిద్దరూ ఫైనల్గా కలుస్తారు. నాకు తెలిసి ఆ మర్డర్ జరిగిన రోజు కూడా తను షిర్లీని ట్రాప్ చేసి అక్కడి నుండి పారిపోయి బాలన్ కోసం వచ్చి ఉంటుంది. అప్పటికే అక్కడున్న జనాలు అండ్ పోలీస్ పవిత్రని చూసి భయపడి వెళ్ళిపోయి ఉంటుంది. అండ్ అప్పటి నుండి ఈ రోజు దాకా బాలన్ కోసం అదే ప్లేస్కి తను వస్తూనే ఉంటుంది. లైక్ ఏదో ఒక రోజు బాలన్ ఆ ప్లేస్కి వస్తాడని తన నమ్మకం. ఫైనల్గా ఆ నమ్మకం నిజమవుతుంది. వాళ్ళిద్దరు కలుస్తారు. అప్పుడు బాలన్ వాళ్ళ అమ్మతో అంటాడు, ఇప్పుడు మన కొత్త స్టోరీ ఏంటి అని అండ్ నా కొత్త పేరు ఏంటి అని. అప్పుడు వాళ్ళ అమ్మ బాలన్ చెవిలో ఏదో చెప్తుంది, మూవీ అయిపోతుంది. బాలన్కి క్లియర్గా అర్థమవుతుంది అతని లైఫ్లో ఇంకా ఏది మారలేదని, మళ్ళీ ఐడెంటిటీ మార్చుకుంటూ ప్లేసెస్ మార్చుకుంటూ లైఫ్ని ముందుకు నడిపేయాలని. సో ఇది మూవీ ఎండింగ్. మీరేమైనా అబ్జర్వ్ చేస్తారా క్లైమాక్స్లో? ఒకవేళ అబ్జర్వ్ చేస్తే కామెంట్స్లో చెప్పండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.